బాలన్ మూవీ ఇందాకే చూసా. జీ5 లో స్ట్రీమింగ్ అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. చివరి వరకు ఎంగేజ్ చేసింది చెప్పాలి. మూవీ ఒక క్రైమ్ చేసి ఒక తల్లి కొడుకు జైలు నుంచి రిలీజ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత జైలుకి ముందు జరిగిన సంఘటన ఏంటి, వాళ్ళిద్దరు అసలు జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది మెయిన్ ప్లాట్ ఇక్కడ. అండ్ ఏదైతే మూవీ స్టార్టింగ్ లో ఒక 20 minutes వచ్చేసి చాలా సైలెంట్ గా ఉంటది మూవీ. చిన్న చిన్నగా వాళ్ళ మదర్ తను బ్రతకడానికి ఐడెంటిటీని మార్చుకొని తన కొడుకుని తీసుకొని ఎక్కడి వరకు వెళ్ళింది, మధ్యలో ఏం జరిగింది అనేది ఈ స్టోరీ అన్నమాట. ఈ మధ్యలో ఉండే ట్విస్టులు అండ్ తర్వాత టొవినో థామస్ ఏదైతే మన మలయాళం యాక్టర్ ఉన్నారో ఇందులో కూడా యాక్ట్ చేశారు. బాగుంది. టొవినో థామస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అది మధ్యలో ఇంటర్ఫియర్ అవుద్ది క్యారెక్టర్. బాగుంటది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఎంగేజ్ చేసింది చెప్పాలి మూవీలో. మూవీ అయితే చాలా బాగుంది. చివరి వరకు ఎంగేజ్ చేసింది. ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. బాగుంటది మూవీ. జైల్ జీవితం గడిపిన తర్వాత ఆ లైఫ్ లోకి మళ్ళీ వెళ్ళకూడదని తల్లి పడే తపన, తన కొడుకు ఆ లైఫ్ రాకూడదని తను ఏం చేసింది అనేది ఒక ఎమోషనల్ ట్రాక్, ఒక డ్రామాలో ఈ మూవీ నడుస్తుంది. ఒకవైపు ఎమోషనల్ గా అండ్ ఒకవైపు ఐడెంటిటీ మార్చుకొని ఒక రెండు ట్రాక్ల మీద ఈ మూవీ నడుస్తుంది. చివరికి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అనేది మూవీలో చూసేయండి. మూవీ అయితే బాగుంది. ఈ మధ్య వచ్చిన రీసెంట్ మూవీస్ లో, ఓటీటీ మూవీస్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఇంకొకటి బాలన్ మూవీలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మదర్ది ఒక స్టోరీ అయితే తన కొడుకుది ఒక స్టోరీ ఉంటుంది. ఈ విధంగా కూడా స్టోరీ అనేది ఎంగేజ్ చేస్తుంది. క్యారెక్టర్స్ అందులో బిల్డ్ అయ్యే ఎమోషన్ ఎవ్రీథింగ్ కూడా మూవీలో ఎక్సలెంట్ గా చూపించారు. అండ్ లొకేషన్స్ వచ్చేసి కేరళలో ఉంటాయి. అడవిలో ఒక ఇంట్లోకి వెళ్ళటం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల తనకి ఎఫెక్ట్ ఎలా అయిందని చెప్పేసి ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. బాగుంది ఓవరాల్ గా మూవీ. ఇదైతే జీ5 లో అవైలబుల్ గా ఉంది. తప్పకుండా చూడండి, మిస్ అవద్దు. బాగుంది మూవీ అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో మూవీ కామెంట్ చేయండి. ఇకంతే, ఉంటా, బాయ్.